నెక్స్ట్ ఇది టైర్ మనది, ఇది రిటైడింగ్ ప్లేస్. ఈ టైంలో తీసుకుంటే మనకు టైర్ కూడా రిటైడింగ్ నీట్గా వస్తుంది. దీన్ని వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, టైర్ ఏమైనా డ్యామేజ్ ఉందా, ఎట్లున్నది, టైర్ ఏ విధంగా ఉన్నది, ఇది కండిషన్ ఏంటి, ఈ సైడ్లో ఏమైనా డ్యామేజ్ వచ్చిందా చూసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకు హెయిర్ అన్నది లేకపోతే లూజ్ ఉన్నది ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి అన్నట్టు. అక్కడ ఏది మనం ఇప్పుడు చెక్ చేసుకున్న టైరు ఓకే ఉన్నది కాబట్టి తీసుకొచ్చి దీన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మనం చేసేది బఫింగ్ చేస్తున్నాం అన్నట్టు. బఫింగ్ వచ్చేసి దీన్ని ఈ టైర్ను తీసి దీన్ని ఇంకో సెక్షన్ అంటే ఫినిషింగ్ చేసే సెక్షన్కు తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బఫింగ్ మిషన్ మీద బఫింగ్ అయిన టైర్ను దాన్ని స్మూత్నెస్లో ఎలాంటి ముళ్ళు కానీ ఎలాంటి మొల్లలు కానీ స్టోనిటీ మీద మేము ఈ విధంగా ఫినిషింగ్ చేస్తాం. ఒకసారి చేస్తాం. బఫింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ టైర్ను తీసుకొచ్చి ఈడ మా యొక్క సొల్యూషన్ గమ్ ద్వారా ఈ టైర్లకు కోటింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి చూడండి, ఆ రంధ్రాలల్లో ఫిల్లింగ్ ఈ విధంగా మా యొక్క రబ్బర్తోని ఫిల్లింగ్ చేస్తాం. ఈ బిల్డింగ్తోని ఈ విధంగా దీన్ని రోలింగ్ చేస్తూ ఉంటాం. ఆ టైర్లు పైన ఈ సర్ఫేస్ మీద ఉన్న ఎలాంటి ఎయిర్ బబుల్స్ కానీ ఇలాంటివి కానీ టైర్ బెల్ట్ మధ్యలో చూసినరా, వంశీ కంపెనీ ద్వారా వచ్చిన ఈ బెల్ట్ను మేము దీనికి ఇప్పుడు అతికియడం జరుగుతున్నది. ఈ విధంగా మా వంశీ రబ్బర్ వారు తయారు చేయబడినటువంటి రబ్బరు, దీన్ని ఎల్టీ అంటారు. ఈ బెల్ట్ను LT 205 అంటారు. ఇప్పుడు ఈ రోలర్ ద్వారా ఈ బెల్ట్ను ప్రెస్ చేయడం, టైర్కు ఆ రబ్బరు బెల్ట్ను వంశీ రబ్బర్ ద్వారా ఇచ్చినటువంటి బెల్ట్ను ఈ రెండింటిని ప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ మన టైరు బెల్ట్ ఎక్కించిన తర్వాత ఈ క్లాత్కు ఇట్లా పిన్నులు కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ట్యూబ్ వేస్తారు. క్లాత్ ఎప్పటికి పెట్టే ఉంటుందా? ఎప్పటికీ దిగదాకా ఉంటుంది. ఏ రేట్ ఇస్తాను